హాయ్ అండి. ఈరోజు కంకిపాడు దగ్గర డ్రోన్స్‌కి ట్రైనింగ్ ఇచ్చే ఇన్‌స్టిట్యూట్ ఒకటుందండి. ఆ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళాము. అక్కడ వాళ్ళు మొత్తం మనకి డ్రోన్స్ అంటే ఏంటి? అసలు డ్రోన్స్‌లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి? డ్రోన్స్ అసెంబ్లీ అండ్ డ్రోన్స్‌ని ఎలా మనం ఎగరవేయాలి అన్నీ మనకు చెప్పారండి. డ్రోన్స్ అనేది ఏ ఏరియా పడితే ఆ ఏరియాలో వేయడానికి లేదండి. ఎయ్యాలి అంటే గనక మనకి పైలట్ లైసెన్స్ ఉండాల్సిందే. సో, మనకి ట్రైనింగ్ తీసుకుంటే ఆ పైలట్ లైసెన్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. మామూలుగా అయితే మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక 10 డేస్ అండ్ ప్రాక్టీసింగ్ అంటే ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్న వెంటనే మనం డైరెక్ట్‌గా దాని మీద ఎఫిషియంట్ అవ్వలేం గదండీ! అలా అవ్వడం కోసం ఒక 1 మంతో, 2 మంత్సో ట్రైనింగ్ తీసుకోవడం వల్ల వాళ్ళ దగ్గర మనకి ప్రాక్టీసింగ్ చేయడం వల్ల మనకు అలవాటవుతది. సో, చాలామంది ఏంటంటే ఇప్పుడు డ్రోన్స్ వల్లనే ఫర్టిలైజర్స్ పొలాల్లో స్ప్రే చేస్తున్నారండి. అంటే ఇప్పుడు పెస్టిసైడ్స్ అవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ గూడా మనకి డ్రోన్స్ అంటే మనుషులు మాన్యువల్‌గా కాకుండా ఈ డ్రోన్స్‌కి యూజ్ చేసి మనం పొలాల్లో అనేది మనకి స్ప్రే చేయడం వల్ల మనకి టైం అనేది తగ్గుతది. అండ్ దానివల్ల వచ్చే పాయిజనస్ వీటి వల్ల మనకి హ్యూమన్‌కి అనేది ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అంటండి ఇదంతా. సో, వాళ్ళు మనకేం చేశారంటే ప్రాక్టికల్‌గా పెస్టిసైడ్ కాకుండా వాటర్ పోసేసి ఎలా స్ప్రే చేస్తది ఏంటి అనేది చూపిచ్చారండి. ఆ డ్రోన్ అనేది మాక్సిమం ఎంత హైట్ ఎళ్తది ఏంటి అవన్నీ చూపిచ్చారు. ఇదేంటంటే వాళ్ళు ఆటోమేటెడ్‌గా దాంట్లో ఒక ఆప్షన్ ఉంటదండి. ఆటోమేటిక్ అని. సో, ఆప్షన్ పెట్టేశారు. దాంట్లో మనం ఏం చేయాలంటే మన పొలం ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మ్యాప్ అనేది పెడితే ఆ మ్యాప్ ద్వారా ఆ మ్యాప్ డైరెక్షన్స్‌లో అది మూవ్ అయ్యి మన పొలం ఎంతవరకు ఉందో అంతవరకు పెస్టిసైడ్ స్ప్రే చేసి మళ్ళీ రిటర్న్ దాని పొజిషన్‌కి ఎక్కడి నుంచి అయితే అది ఇదైందో అక్కడికి ల్యాండ్ అయిపోతుందండి. సో, థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు.